small sir memory. Thank you, sir. From our Earth India. Thanks a lot, sir. Not from Gate Andhra. Sir. This from Earth India. Means a lot, sir. నమస్కారం సార్. నమస్తే సార్. కిరీటి సార్ గారు అనాలా? సార్ చాలా చిన్నోండి సార్ వయసులో అనుభవంలో. అందుకని గారు అంటే బాగుంటుంది ఆయుష్యం అని. సార్ 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 మీరేం పిలిచినా హ్యాపీ సార్. ఇప్పుడు హీరోనే సార్ గెస్ట్ సార్ సార్ జస్ట్ 2 minutes మీ గురించి తెలుసుకుని అప్పుడు మన సినిమాలోకి వెళ్ళిపోతాం. ఖచ్చితంగా సార్. సో మీ గురించి అందరికీ తెలుసు, గాలి జనార్దన్ రెడ్డి గారు అబ్బాయి. సరే, ఆ రెడ్డి గారు అబ్బాయి అనేది పక్కన పెట్టేస్తే ఎంతమంది పిల్లలు సార్? మీరు మీ బ్రదర్సా? ఒక అక్క సార్. మా అక్క సార్, తను ఇక్కడే ఉంటుంది సార్, హైదరాబాద్లోనే బిజినెస్ చేసుకుంటూ ఇక్కడే ఉంది సార్. తన భర్త మా బావ అందరు ఇక్కడే సార్. లేదు సార్, ఫస్ట్ మా అక్క సార్, తర్వాత నేను. అంతే సార్, సంతానాలు ఇద్దరే సార్, మా నాన్నకి అమ్మకి అంతే. సో గాలివారి వారసుడు మీరే సార్. ఓకే సార్ 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 అయితే చాలా డబ్బు ఉంటుంది. సరే, డబ్బుల సంగతి వదిలేదు కానీ సార్ ఎక్కడ ఎప్పుడు స్టార్ట్ అయింది? అంటే సార్ మా ఊరు బళ్ళారి సార్. మా ప్రాంతంలో సార్ మాది బార్డర్ అయ్యేసరికి ఏమంటే సార్ కన్నడ సినిమాలు ప్లస్ తెలుగు సినిమాలు. బార్డర్ అయ్యేసరికి 2 సినిమాలు బీభత్సంగా చూస్తారు సార్ అక్కడ ప్రేక్షకులు. సినిమాలు అంటే చాలా అభిమానిస్తారు, ఇష్టపడతారు సార్. సో మేము స్కూల్కి వెళ్ళే దారిలో ప్రతి వీకెండ్ కన్నడ సినిమా ఉంటాయి, కన్నడ సినిమా తెలుగు సినిమాలు అప్పుడు ఎక్కువ ఉండేవి సార్. ఈ మధ్య మనకు కొంచెం పెద్ద హీరోలు ఈ సినిమాలు సంవత్సరానికి ఒకటి అలా వస్తున్నాయి సార్. అప్పుడు 2 అలా వచ్చేవి సార్. ట్రాఫిక్ ఎక్కువ ఉండేది. ఎప్పుడు కట్అవుట్స్ చూసినా, సెలబ్రేషన్స్ చూసినా, జనాలు ఉత్సాహం, ప్రేక్షకులు ఉత్సాహం చూసి చాలా ఇష్టపడేవాడిని సార్. ప్లస్ అది కాకుండా ఆ వయసులో ఆ పాటలకి వింటూ 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 డాన్స్ వేయడం అది ఇది అలా ఒక ఉత్సాహం మొదలైంది సార్, ఒక నటుడు అవ్వాలని చెప్పేసి. సో అలా జరుగుతూ జరుగుతూ ఎన్నో కారణాల వల్ల వచ్చేసాను సార్ ఈ ఫీల్డ్లోకి. ఇంట్లో మొత్తం తెలుగు మాట్లాడతారు? ఇంట్లో మా నాన్నతో నేను కన్నడలో మాట్లాడతాను సార్. అమ్మ తెలుగు అయ్యేసరికి కొంచెం అమ్మ కొంచెం కర్నూలు పక్కన సార్ వాళ్ళు. సో వాళ్ళతో నేను తెలుగులో మాట్లాడతాను. తెలుగు? అవును సార్, నాన్నతో కన్నడ. చిన్నప్పటి నుంచి మాట్లాడి అలవాటు అయిపోయింది సార్. సరే సార్. ఆయన కన్నడమే మాట్లాడతారా ఏంటి? అలా ఏం లేదు సార్. నాన్న కూడా తెలుగు వచ్చు సార్. అంటే నాన్న వాళ్ళు యాక్చువల్లీ ఒక ఆలోచన ఉంది సార్, అంటే వాళ్ళు అంటే తెలుగు వాళ్ళు అని చెప్పేసి, అంటే వాళ్ళ ఆరిజిన్స్ తెలుగు నుంచే సార్. బట్ మా నాన్న పుట్టింది పెరిగింది కంప్లీట్లీ బళ్ళారి సార్, కర్ణాటకలో ఉన్నాయి సార్ వాళ్ళు పుట్టి పెరిగింది. సో స్పష్టమైన కన్నడ మాట్లాడతారు సార్, ప్లస్ బ్యాకింగ్ ఉండేసరికి తెలుగు మాట్లాడతారు సార్. మరి అమ్మ నాన్నతో ఏ లాంగ్వేజ్ సార్? అర్థం కాలేదు సార్. మీరు అమ్మతోటి తెలుగు మాట్లాడతారు, నాన్నతో కన్నడ మాట్లాడతారు. అవును సార్. అవును. అమ్మ నాన్నతో ఏ లాంగ్వేజ్ మాట్లాడతారు సార్? వాళ్ళు తెలుగు మాట్లాడుకుంటారు సార్. అమ్మ కన్వీనియన్స్ కోసం ఫస్ట్ ఆవిడ వచ్చినప్పుడు సార్ మన కర్ణాటకకి కన్నడ రాదు కాబట్టి సార్ తెలుగులో మాట్లాడాల్సింది. సో అలా అలవాటు అయిపోయి వాళ్ళు తెలుగులో మాట్లాడతారు. ఇంట్లో ఎక్కువ తెలుగు అనిపిస్తుంది. అంటే వాళ్ళు తెలుగులో మాట్లాడుకుంటే నేను మా అమ్మతో తెలుగులో మాట్లాడుతాను సార్. సో కొంత తెలుగు వాడకం అంటూ ఉంది సార్ ఇంట్లో. అలాగే నాన్నతో నేను కన్నడలో సార్, మా అక్క కన్నడలో మాట్లాడుతుంది, నేను మా అక్కతో కన్నడలో మాట్లాడుతాను. అలా అది కాంప్లికేటెడ్ సార్. బట్ మీరు దీనివల్ల ఎలాగైనా మొత్తం చాలా స్పష్టంగా తెలుగు సార్ నేర్చుకున్నారు. అంటే సార్ సినిమాలు చూస్తూ ఉంటాం కదా సార్, తెలుగు సినిమాలు చూస్తూ ప్లస్ మాట్లాడుతూ అలా వచ్చేసింది సార్. అంటే లోకల్గా ఎక్కువ ఉంటుందా తెలుగు? బళ్ళారిలో ఎక్కువ తెలుగు మాట్లాడతారు సార్, చాలామంది మాట్లాడతారు సార్. హైదరాబాద్ కర్ణాటక అనే ప్రాంతం ఉంటుంది సార్, కొన్ని జిల్లాలు ఉన్నాయి సార్ హైదరాబాద్ పక్కనే సార్, అంటే మన ఆంధ్ర తెలంగాణ పక్క సార్. సో అక్కడ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది సార్, మన తెలుగు ఇన్ఫ్లుయెన్స్ ఉంది సార్. సో తెలుగు మాట్లాడతారు సార్. కానీ మీ అంటే తెలుగు నేర్చుకోవడం, తెలుగు మాట్లాడడం అది విషయం పెద్ద ఇది కాదు, కానీ కొంచెం యూజువల్గా డిఫరెంట్ స్లాంగ్ లాగా స్లాట్ లాగా వినిపిస్తుంటుంది. కానీ వినిపిస్తుంది సార్. కానీ మీది చాలా స్పష్టంగా సార్ బాగానే వినిపిస్తుంది. సంతోషం సార్. అందులో మీరు బీభత్సమైన పదాలు కూడా వాడుతున్నారు కదా సార్. సార్ సార్ అంతేనా ఒక చోట నేను పెట్టి నేర్చుకున్నారా? అంటే తెలుగు సార్ ప్రత్యేకంగా ఎప్పుడు ఆ ప్రయత్నం చేయలేదు సార్. అంటే తెలుగు నేర్చుకోవాలన్నట్టు ఏది లేదు సార్. మనం సినిమాలు ఏదైనా చేసేటప్పుడు సార్ కొన్నిసార్లు రావడం సహజం సార్. కొంచెం కన్నడ స్లాంగ్, మేము కన్నడ మాట్లాడుకుంటాం అక్కడ కాబట్టి అది ఏదన్నా కొంచెం డైరెక్ట్ ఏదైనా ఇన్స్ట్రక్ట్ చేస్తే దాని ప్రకారం మార్చేసుకునేవాడిని సార్. అలా సార్. అలానే చేసుకున్నారు? అంతే సార్. ఎక్కడ పేరు చదువు సార్? నేను 12వ తరగతి వరకు సార్, అంటే మన ఇంటర్మీడియట్ PUC వరకు సార్ బళ్ళారిలోనే చదువుకున్నాను సార్, నేను పుట్టిన ఊరిలోనే సార్. తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్కి లండన్కి వెళ్ళాను సార్. అక్కడ పాలిటిక్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్లో అండర్ గ్రాడ్యుయేషన్ చేసి 3 years. అప్పుడు కరెక్ట్ కోవిడ్ వచ్చింది సార్. సో అప్పుడు వాపస్ వచ్చేసాను సార్. దానివల్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంకా చేయలేదు సార్. ఇంకా అప్పుడు సినిమాల వైపు నాకు ఆసక్తి ఉంది కాబట్టి ఇంకా అలా ప్రిపేర్ అవుతూ ఇంకా ఇటు పక్కకు వచ్చేసాను సార్ కంప్లీట్గా.
అంటే పాలిటిక్స్ బిజినెస్ మేనేజ్మెంట్ రెండు మీకు ఉన్నాయని రెండు అదే స్టార్ట్ అంటే సార్ ఇంట్రెస్ట్ ఉంది సార్, అంటే దాని గురించి చదువుదాము మీ అనేసి. ఫ్యామిలీ ఆ రెండింటిలోనే ఉంది కదా, ఉంది సార్, ఉంది సార్. పాలిటిక్స్లో బిజినెస్ సార్ మేనేజ్మెంట్. సార్ సార్ అదే సార్, అదే సార్. మన బెంగళూరు మీ సాంగ్ లాంచ్కి వచ్చా, అవును సార్. చూస్తే నాకు ఏదో మన తెలుగు ఫ్యాక్షన్ సినిమా చూసినట్టు సార్ మీ చుట్టూ ఉన్న మనుషుల్ని సార్ టెక్నీషియన్స్ చాలా మంది మనకి అందరూ వైట్ అండ్ వైట్ వేసుకుని, అవును సార్, షర్ట్లు వేసుకుని సార్ సార్ వస్తుంటే మాకు ఒక్కసారి సమస్య ఇవ్వాలండి ఇద్దరు. అయ్యో సార్, అదే మా బంధువులు సార్, అదే. బంధువులు అవును సార్. ఆ అటైర్ మాకు కొత్త కదా. అవును సార్, అవును సార్. అంటే వాళ్ళంతా సార్ అక్కడే మా ఊర్ల నుంచి, అక్కడ నుంచి, మా బళ్ళారి దగ్గర నుంచి అలా అప్పుడే తెలిసి మీ బంధుబలం చిన్నది కాదని. అయ్యే వాళ్ళ సార్. మీకు బిస్కెట్ ఫ్యాక్టరీ ఉందా సార్? బిస్కెట్ ఫ్యాక్టరీ ఉందా? బిస్కెట్ ఫ్యాక్టరీ సార్? అయ్యో ఎందుకు సార్? మీరు నిన్న ఇంటర్వ్యూ చేశారు, సార్. చాలా మంది మా బిస్కెట్ కూడా చెప్పారు సార్. మీరు చాలా బిస్కెట్లు వేస్తుంటారని. అలా ఏం లేదు సార్, అసలు మనసులో ఉన్న చెప్పేస్తూ ఉంటాను సార్, అంతే సార్, మనసులో ఏదన్నా చెప్తుంటాను సార్. అంతేనా? ఇలా ఉండాలి ఫస్ట్ సినిమా అంటే హీరో, ఇలా వీలైనంత డౌన్ ఉండాలి అంటే సార్. మాకు ఎక్కడ సార్, అంటే నేను స్ఫూర్తిగా తీసుకున్న హీరో సార్ మా కర్ణాటకలో సార్ పునీత్ రాజ్ కుమార్ సార్. అంటే చిన్నప్పటి నుంచి ఆయన ఫైట్లు అన్నా, డ్యాన్స్లు అన్నా, నటన అన్నా, ఒక మనిషి వ్యక్తిత్వం చాలా ఇష్టం సార్ నాకు. అసలు బిగ్గెస్ట్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పవర్ఫుల్ ఫ్యామిలీ సార్ దొడ్మని అంటే, అక్కడ గ్రేటెస్ట్ మనిషి సార్ రాజ్ కుమార్ సార్. అలాంటి మనిషి, అంత గొప్ప మనిషి, ఎంత డౌన్ టు వర్త్, హంబల్, వినయంతో జీవించారు సార్. అంత వాళ్ళే అంత టాలెంట్ ఉండి, అంత ప్రేక్షకుల అభిమానము, ప్రేమ ఉన్న వాళ్ళే అంత అనుగుణంగా, అంటే అణిగిమణిగి ఉన్నప్పుడు సార్ మనం ఎంత సార్. సో ఆలోచన తల్లో ఎప్పుడూ ఉంటుంది సార్. ఎంత గొప్పోడైనా, ఎంత టాలెంట్ ఉన్నా వినయంగా ఉండాలనేది అప్పటి నుంచి నేర్చుకునే ఉన్నాను సార్. అంతే సార్. ఎందుకంటే గోల్డెన్ స్పూన్తో పుట్టినవాళ్ళు సార్. సార్ అది భగవంతుడు ఇచ్చిన అదృష్టం. అంతే సార్, అంతే సార్. మీ ఫాదర్ సంగతి పక్కన పెడితే మీరు ఆ కుటుంబంలో పడడం మీ అదృష్టం. అంతే సార్. సో ఆ గోల్డెన్ స్పూన్తో పడడం మీ అదృష్టం. అలా పుట్టిన వాళ్ళు చాలామంది బాడీ లాంగ్వేజ్ సార్ ఒక్కొక్కరితో ఒక్కొక్కలా ఉంటుంది సార్. ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ ఒక్కొక్కలా ఉంటుంది సార్. పైగా మీరు అన్నట్టు వినయంగా ఉంటున్నట్టు నటిస్తున్నారా, ఉండడానికి ట్రై చేస్తున్నారా, ఇవన్నీ వేరియేషన్స్ ఉంటాయి. బట్ మీ దాంట్లో కొంచెం కొద్దిగా న్యాచురాలిటీ కనిపిస్తుంది. అంటే సార్ మీరు ఈ రోజుకి వచ్చి నా స్నేహితులైనా, మా బంధువులైనా ఎవరినైనా అడగచ్చు సార్. ఎక్కువ ఆశలు లేవు సార్ నాకు. అంటే ఆ వస్తువు కావాలి, ఇది కొనుక్కోవాలా, లగ్జరీకి బతకాలి, ఏం లేదు సార్. ప్రశాంతంగా ఇంట్లో ఉంటాను సార్, స్నేహితులతో గడుపుతూ ఉంటాను సార్. ఇప్పుడు మీరు తీసుకుంటే సార్, నేను ఏదో బెంగళూరుకు లేదంటే చిన్నప్పుడే నేను పెద్ద స్కూలింగ్ అఫోర్డ్ చేయదు సార్. కానీ నాకు అక్కడ ఉన్న వాతావరణము, నా స్నేహితులు, వాళ్ళ మధ్యలో పెరిగిన మా నాన్న కూడా ఒక ఆలోచన ఉండింది సార్. ఎప్పుడు అక్కడ పెరిగితేనే సమాజం ఎలా ఉంటుంది, సమాజంలో అంటే ఒక రూపాయి విలువ తెలియాల, చిన్న వయసు నుంచి కష్టం విలువ తెలియాల అని చెప్పి ఒక ఉద్దేశంతో అక్కడే సార్ నన్ను పెంచింది. నేను కూడా హ్యాపీగా మా స్నేహితులతో టైం స్పెండ్ చేస్తూ ఒక 12 సంవత్సరాలు సార్ ఆల్మోస్ట్ నా స్కూలింగ్ మా ఊర్లోనే జరిగింది సార్. సో అలా అలవాటు అయిపోయింది సార్, సహజంగా ఉండేది. అంతే సార్. మీ నాన్నగారు అమ్మగారు కూడా చాలా కింద నుంచే కష్టపడి పైకి వచ్చారు. అవును సార్, అవును సార్. మీ నాన్నగారు అంటే ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి వచ్చారు, మీ అమ్మగారు అయితే ఇంకా కింద స్టేజ్ నుంచి పైకి వచ్చారు. లేదు సార్, ఇంకా మా అమ్మ వాళ్ళు మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు. అవునా? మా నాన్న అంటే ఆల్మోస్ట్ 0 నుంచి పైకి వచ్చిన వ్యక్తి సార్. కానిస్టేబుల్ కొడుకు సార్ మా నాన్న. మా తాతగారు కానిస్టేబుల్ సార్. సో ఆయన స్వయం కృషితో ఎనోబల్ అని ఒక కంపెనీ పెట్టి అది చేశారు సార్. తర్వాత మైన్స్ వచ్చింది సార్, దాని ద్వారా మళ్ళీ పాలిటిక్స్, అలా జీవితం ముందుకు సాగింది సార్ ఆయన. బట్ వాళ్ళిద్దరూ చూసిన లైఫ్ మీకు వాళ్ళు చెప్పడం కానీ, ఎలా ఉంటే ఇది కష్టం అంటే ఇది, అవును సార్, ఇక్కడ స్టార్ట్ చేసాం మనం, అవును సార్, అవును సార్, చెప్పడం అలా కాదు, ఏ కష్టం తెలియకుండా పెంచాలి, మనం పడిన బాధలు వీడు పడకూడదు అని పెంచారు. ఎలా పెంచారు ఇద్దరు? లేదు సార్, కష్టం తెలియాలని నాకు మాకు సార్ ఎప్పుడు వాళ్ళు అదే సార్ చెప్పేది. అంటే ఇప్పుడు సార్ ఏదైనా చిన్న వస్తువు అడిగినా సార్, అది కావాలని మనం అడిగినా అది అంత సులభంగా ఇప్పించేవారు కాదు సార్. ఎందుకంటే అడిగింది దొరికే అలవాటు అయిందంటే సార్, అది జీవితంలో వాళ్ళు నాకు చెప్పిన ఒకే మంత్రం సార్, మనం అడిగింది అంత సులభంగా ఏది దొరకదు, దానికోసం మనం కష్టపడదు అనేది మైండ్ సెట్ చిన్నప్పటి నుంచే డెవలప్ చేస్తూ వచ్చారు సార్. సో కృషి అనేది ఎంత ముఖ్యం జీవితంలో అనేది అప్పటి నుంచి అలవాటు అయిపోయింది సార్. సో ఏది మాకు కావాలంటే అన్నీ తెచ్చి మా ముందర పెట్టి లైఫ్ స్టైల్ మాకు ఎప్పుడు అలవాటు చేయలేదు సార్. కష్టపడి ఏది ఉన్నా దక్కించుకోవాలి జీవితంలో అనేది మైండ్ సెట్. బట్ వాళ్ళు ఎంత చెప్పినా మీ కళ్ళ ముందు లగ్జరీ అనేది కనిపిస్తున్నాడు సార్. సార్ అవును సార్, అవును. వాళ్ళు ఎంత చెప్పినా మీ జీవితంలో మీ కళ్ళ ముందు సార్ ఒక హౌస్ కావచ్చు, వాడే కారు కావచ్చు, అవును సార్, అవును, వాడే వెహికల్ కావచ్చు,
ఇవన్నీ లగ్జరీ కళ్ళ ముందు కనిపిస్తుంది సార్. అది మీ మైండ్ సెట్ని పొల్యూట్ చేయకుండా ఉంచగలిగింది. అంటే సార్ వస్తువులపైన అంత వ్యామోహం నాకు చాలా తక్కువ సార్. అది అంత దాని తలకి నేను ఎప్పుడు ఎక్కించుకోను సార్. సో దానివల్ల ఏదో సార్ న్యాచురల్గా నాకు చిన్నప్పటి నుంచి అలా వ్యామోహం వస్తువులపైన కావచ్చు సార్, డబ్బు పైన అంత నాకు ఎక్కువ బైక్ వాడాలి, కొత్త కారు ఎప్పుడు లేదు సార్. నాకు ఏదైనా అవకాశం దొరికిందంటే దాంతో ఇంకొకరికి ఎలా సహాయం చేయొచ్చని ఆలోచన ఉంటుంది అంతే తప్ప సార్ నాకు నాకు అవసరం లేదు సార్. ట్రావెల్ చేసే ఒక కారు ఉంది చాలు సార్, ఉండడానికి ఇల్లు అంతవరకే సార్. ఎక్కువ నేను ఆలోచించాను. ఎలా వచ్చింది ఈ ఫిలాసఫీ? మూలం తెలియదు సార్. అది ఎన్నో కారణాల వల్ల అలా అలా జీవితంలో అంటే కష్టకాలం కూడా చూసాం కదా సార్. నాన్నగారి అప్ అండ్ డౌన్స్ చూసిన తర్వాత అన్నీ చూసాక సార్ అది లైఫ్ అనేది ఒకలాగా ఉండదు. ఎప్పుడు దేవుడు ఎప్పుడన్నా సుఖం ఇస్తాడు, కష్టం ఇస్తాడు, అన్నిటికీ అనుగుణంగా మనం రెడీ ఉండాలి ఎప్పుడు జీవితంలో. ఎప్పుడు అంటారు సామెత ఉంది కదా, ఎద్దు ఎప్పుడు ఒకవైపు పడుకోదు. అవును సార్, అవును సార్, అంతే సార్. కానీ ఈ పార్ట్ తర్వాత వెళ్ళి మాట్లాడదాం, ఎందుకంటే సినిమా ప్రమోషన్ పడుతుంది కాబట్టి. సినిమా మీరు లాంచ్ అవ్వాలి అనుకున్నప్పుడు సార్ మీ ఎవరు చూసుకున్నారు ఈ వ్యవహారాలన్నీ? సార్ ముందుగా యాక్చువల్లీ నాకు ఈ సినిమా స్టార్ట్ చేయాలనేది ఒక నిర్ధారం మేము తీసుకునింది సార్. అంటే 2021లో సార్. అంటే మా నాన్న అంటే ప్రొడ్యూస్ చేయాలా ఏదైనా ఒక ఆలోచనలో ఉన్నాం సార్. కానీ చిన్నప్పటి నుంచి సాయి కురపాటి సార్ మా ఫ్యామిలీకి చాలా ఆత్మీయులు సార్. మా ఊరు నుంచే సార్ గొప్ప ప్రొడ్యూసర్గా ఈరోజు పేరు తెచ్చుకున్నారు సార్ ఇక్కడికి సార్ వచ్చి. ఆయన కూడా చాలా కష్టపడి ఒక డిస్ట్రిబ్యూటర్గా ఈరోజు ప్రొడ్యూసర్గా ఇంత పెద్ద పేరు తెచ్చుకుని అంత గొప్ప బ్యానర్ పెట్టారు సార్. చిన్నప్పుడు ఎప్పుడన్నా మా ఇంటికి వచ్చేటప్పుడు ఏదన్నా డాన్స్ వేసేదో అది చూసేసి ఆయన వీడు అంటే ఏదో అవుతాడు అని చెప్పేసి ఊరికే తమాషకి అనేవారు సార్. బట్ నిజంగా పడిన కష్టం చూసి ఒకరోజు ముందుకు వచ్చేయడానికి ఆయన రెడీ అయ్యారు సార్. సో ఆయన డిసైడ్ అయ్యాక ఇంకా దానికన్నా పెద్ద ఆపర్చునిటీ నాకేం లేదు సార్. ఇంకా కేవలం ఒక అభిమానం, మా ఊరు నుంచి వచ్చిన కుర్రాడు, వాడికి ఒక బెస్ట్ లాంచ్ ప్యాడ్ ఇవ్వాలని ఒక ఉద్దేశంతో సార్ ఇమ్మీడియట్గా సెంథిల్ సార్తో మాట్లాడేసి సార్ మళ్ళీ డిఎస్పీ సార్తో మాట్లాడి జెనీలియా మ్యామ్ మాట్లాడి. సో జెనీలియా మ్యామ్ కూడా సార్ కథ అద్భుతంగా ఉంది కాబట్టి ఆవిడ 13 ఏళ్ల తర్వాత నిర్ణయం తీసుకున్నారు సార్ ఒక సినిమాలో ఒక భాగంగా రావాలని చెప్పేసి సార్. సో అది అలా అన్నీ కుదిరాయి సార్ టక 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 అనేసి. అది కేవలం సాయి సార్ ఆశీర్వాదం సార్. కథ విన్నారా ఫాదర్? అంటే ముందు విన్నాం సార్. ఇది కూడా ఎలా జరిగిందంటే సార్ సాయి కురపాటి సార్ నాతో సినిమా చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు హైదరాబాద్లో ఎవరితో చేద్దామంటే నేను యంగ్ డైరెక్టర్ అయితే బాగుంటుంది సార్ అన్నప్పుడు పునీత్ రాజ్ కుమార్ సార్కి ఫోన్ చేశారు సార్. సార్ అప్పుడు కొత్తగా బ్యానర్ పెట్టి కొత్త డైరెక్టర్లకి అవకాశాలు ఇచ్చే స్టార్ట్ చేశారు సార్. అప్పుడు ఒక సినిమా వచ్చింది సార్ మాయాబజార్ 2016 అని. అప్పుడు రాధాకృష్ణ గారు మంచి డైరెక్టర్ అని చెప్పేసి సార్కి ఒక అభిప్రాయం సార్, మీరు ఇంత చేయండి మంచి ప్రతిభ ఉంది దీనిలో అని చెప్పి ఆయన చెప్పినప్పుడు వచ్చారు సార్. కలిసి మాట్లాడాము, ముగ్గురికి వేవ్ లెంత్ అంతా సెట్ అయిపోయేసి లేదు మనం చేద్దామని చెప్పేసి ఈ లైన్ అంతా ముందే ఉంది సార్. ఒక ఫ్యామిలీ మూవీ చేస్తే ఒక యంగ్స్టర్ డెబ్యూటెంట్కి ఎలా చేయాలని చెప్పేసి ఆయన మైండ్లో ముందే ఉంది. సో యాజ్ ఇట్ ఈజ్ చేసేసాం సార్ అంతే. అది కేవలం పునీత్ సార్ వల్ల సార్ ఈ ప్రాజెక్ట్ జరిగిందంటే మూలం ఆయన సార్. కానీ దీనికి సినిమా తీయడం, సినిమా ఎవరు తీయడం ఏంటి ఇవన్నీ పక్కన పెడితే మిమ్మల్ని ఈ దిశగా వెళ్తున్నప్పుడు మీ ఫాదర్ మీకు ఇచ్చిన అడ్వైస్ కానీ వార్నింగ్ కానీ ఏమైనా ఉన్నాయి? అంటే అలా ఏం లేదు సార్. ఆయన ఈ ఫీల్డ్లోకి నేను వస్తానన్నప్పుడు కూడా చూసేవారు సార్. అంటే నేను జెన్యూన్గా కష్టపడుతున్నాను, ఇష్టపడి చేస్తున్నాను అని చెప్పి ఆయనకి ఆయన దృష్టిలో ఉండింది సార్ ఎప్పుడు. ప్లస్ అది కాకుండా మా నాన్న కూడా యాక్చువల్లీ ఫిలిం ఇండస్ట్రీకి రావాలని చెప్పేసి ఆయనకు ఒక ఆశ ఉంది సార్. సార్ ఆయన అర్లీ స్టేజ్లో బిజినెస్ ఏది చేసే కన్నా ముందు చెన్నైకి వెళ్ళేవారు సార్. చెన్నైకి వెళ్ళేసి అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా పనిచేశారు సార్. అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసి ఏదో కొన్ని కారణాల వల్ల ఫీల్డ్ సెట్ కాక ఆయన అప్పుడు వాపస్ వచ్చేసి స్వయంగా కంపెనీ పెట్టి అలా ఆయన ప్రయాణం స్టార్ట్ అయింది సార్. అసిస్టెంట్ ఎవరి దగ్గర చేశారు? అసలు నాకు కరెక్ట్గా పేర్లు గుర్తులేదు సార్. బట్ ఆయన వచ్చి చెన్నైలో చేసినారు సార్ అసిస్టెంట్గా. ఒక ఏడాది చేసిన 2 years సార్. నాకు తెలిసి అంత కూడా లేదు సార్, జస్ట్ ఒక 2 నెలలు అంతే సార్. 2 నెలలు చేసి సెట్ కాక ఫీల్డ్ అంటే గ్రౌండ్ లెవెల్లో అంటే చాలా ఇంటెన్స్ ఉంటుంది కదా సార్, వర్క్ ప్రెషర్స్ అది ఇది. అంటే ఈ ఫీల్డే వేరే సార్ కొంచెం. సెట్ కాక ఇంకా ఆయన వెళ్ళి స్వయం కృషితో మనం ఏం చేద్దామని చెప్పేసి కంపెనీ స్టార్ట్ చేసి అలా ఆయన డెస్టినీ ఎక్కడెక్కడో తిరుగుతుంది. అంతే సార్, అంతే సార్. బళ్ళారిలో ఐరన్ ఓర్ నుంచి వచ్చి సార్ ఆ ఫ్యాక్టరీ పెట్టి ఇవాళ అవును సార్ మైత్రి వాళ్ళు కానీ చెరుకూరు సుధాకర్ కానీ వీళ్ళంతా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేసారు సార్. సో ఈయనేమో ఇండస్ట్రీలోకి వెళ్ళి వెనక్కి వచ్చి అక్కడ వెళ్ళారు సార్. అంతే అంతే సార్. ఇదంతా రకరకాల ఎలా మలుపులు తిరిగితే చెప్పలేము సార్ కదా.
సో అయితే నీకు ఇంట్రెస్ట్ ఉంటే అటు వెళ్ళిపోమని అన్నారు, అంతే తప్పించి మన బిజినెస్లో ఉన్నాయి కదా ఇవన్నీ. అలా ఇప్పుడు పట్టింపులు ఏం లేదు సార్. అంటే సార్ ఇప్పుడు అంత సులభం కాదు కదా సార్ ప్రేక్షకులు ప్రేమ పొందేది సార్. నిజంగా కష్టపడితే ఈ ఫీల్డ్లో వాళ్ళు ప్రేమ పొందే అవకాశం ఉంటుంది సార్. సో ఎస్పెషల్లీ సార్ ఇక్కడ మన టాలెంట్ ఉంటేనే సార్, మన కష్టం కనిపించి మన టాలెంట్ కనిపిస్తేనే ప్రేక్షకులు ప్రేమిస్తారు సార్. లేదంటే అంత సులభంగా ఎవరు ప్రేమించారు సార్. సో ఆ ఒక్క ఉద్దేశంతో నిజంగా నువ్వు కష్టపడుతున్నావు కాబట్టి ఆ అవకాశం ఉంది, కష్టంతో అనుగ్రహం దేవుడు ఇస్తే మంచిది అని చెప్పేసి ముందుకు పోమని చెప్పేసారు అంతే సార్. కానీ ఏదైనా ముందు మీ తెలుగు మీ మాట తీరు ముచ్చటగా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అంటే తెలుగు నేర్చేసుకోవడం వేరు, తెలుగు ఇంట్లో ఎలాగ మాట్లాడదాం అమ్మ తెలుగు అది వచ్చేది వేరు సార్. బట్ ఫ్రేమింగ్ ఆఫ్ వర్డ్స్ సార్, ఆ పదాలు ఎంచుకుని మీరు వాడుతున్న చాలా ముచ్చటగా ఉంది. సార్. థ్యాంక్ యూ. బట్ ఈ సినిమాలో అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇదే సినిమా ఇప్పుడు టాప్ హీరోలంతా కూడా ఎప్పుడప్పుడు లాంచ్ అయిన వాళ్ళే. ప్రభాసు, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ వీళ్ళంతా కూడా ఇప్పుడు ఏదో ఒక మంచి స్టార్టింగ్ ఒక సబ్జెక్ట్ తీసుకుని లాంచ్ చేసిన వాళ్ళే. అందులో అన్ని రకాలు ఉండేలా చూసుకున్న వాళ్ళే. ఫ్యామిలీ ఎమోషన్స్, యూత్ ఎమోషన్స్, కామెడీ అన్నీ. ఇప్పుడు మీరు కూడా అలాగే ఒక స్టోరీ తీసుకున్నారు. మీ ట్రైలర్ వచ్చింది సార్. ఫాదరు మదరు సెంటిమెంట్ కుర్రాడు, పాస్ట్ని వెతుక్కునే కుర్రాడు, అవును సార్, ఫ్యూచర్ని వెతుక్కునే అమ్మాయి, అవును సార్, వీళ్ళ మధ్యలో ఇద్దరు ఒక లవ్ స్టోరీ ఇలా. సో ఇదంతా రూల్ ప్రకారం చూసుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఫ్రేమింగ్ సార్, అంతవరకు ఓకే. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ వేరుగా ఉంది కదా, మీరు కూడా చూస్తున్నారు కన్నడలో ఎలాంటి సినిమాలు ఆడుతున్నాయి. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా సార్. కాంతారా, కేజీఎఫ్, అవును సార్, అవును సార్, కన్నడలో నుంచి వస్తున్నాయి. కరెక్ట్ సార్. అప్పుడు కన్నడ ఇండస్ట్రీలో చాలా సినిమాలు వచ్చేవి. అవును సార్, అవును సార్. ఇప్పుడు వస్తున్నాయి తెలుగు అలాగే. ఇప్పుడు ఈ సీజన్కి, ఈ ట్రెండ్కి సార్, ఈ థాట్ ప్రాసెస్కి మీ సినిమా సూటబుల్ అవుతుంటారా సార్? అంటే ఇప్పుడు అంటే సర్ఫేస్ లెవెల్లో సార్ మనకి సినిమా టీజర్ మొన్న చూసినప్పుడు సార్ అందరికీ ఒక అభిప్రాయం కలిగింది సార్. అంటే ఇది కేవలం ఒక కాలేజ్ ఫిలిం అనేది సార్. అది కేవలం ఫస్ట్ 30 minutes ఆఫ్ ద ఫిలిం సార్, అంతే సార్. ఎంటర్టైన్మెంట్ పోర్షన్ సార్ అదంతే. కథ ఎన్నుకునేటప్పుడు సార్ ఏదో నేను కొత్త కుర్రాడిని, నాలో ఉన్న ప్రతిభ, టాలెంట్, అంటే డ్యాన్స్ చేయగలను, ఫైట్ చేయగలను, అది చూపిద్దామని ఒక ఉద్దేశం ఒకటే కాకుండా సార్ కథ అద్భుతంగా ఉండాలండి సార్. అంటే సార్ ఒక బ్యూటిఫుల్ రైటింగ్ ఉన్న స్టోరీ సార్. అది యాక్చువల్లీ ఒక ఫ్యామిలీ డ్రామా సార్. కమర్షియల్ క్యాన్వస్లో వస్తున్నటువంటి ఫ్యామిలీ డ్రామా సార్. ఇట్స్ అ ప్రాపర్ డ్రామా సార్. ఏదో పైన క్యారెక్టర్లు రాసేసి ఊరికి అలా తీసేసి చేసిన సినిమా అంటూ కాదు సార్. సో ఆ ఫర్మ్ బిలీఫ్ అంటూ నాకు 100% ఉంది సార్. కమర్షియల్ క్యాన్వస్ అయినప్పటికీ దాంట్లో ఖచ్చితంగా బలంగా స్టోరీ ఉంది కాబట్టి ఆ సినిమా ఆడుతుందని నేను నమ్ముతున్నాను సార్. ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్ క్యాస్ట్ ఉందనో దానివల్ల ఇదేం కాదు సార్. ఆ కథ మూలం సార్. ఆ కథ వల్ల ఖచ్చితంగా సినిమా ఆడుతుందని నమ్మకం నాకు ఉంది సార్. అండ్ ఇప్పుడు మీరు అంటున్నారు చూడండి సార్, ఇప్పుడు కంటెంపరీ ట్రెండ్ అది ఇది అనేసి సార్. సో అది 100% మా దృష్టిలో ఎప్పుడూ ఉండింది సార్. ఇష్టపడినట్టు కమర్షియల్ క్యాన్వస్లో తీసే సినిమా కుదరదని చెప్పేసి కూడా మా మైండ్లో ఉండింది సార్. సో 100% రైటింగ్ ముందు పెట్టి దాని తర్వాత వచ్చిన క్యాన్వస్ కమర్షియల్ క్యాన్వస్ సార్, అంతే సార్. దాన్ని మించి ఏం లేదు. బట్ నాకైతే దృఢంగా నమ్మకం ఉంది సార్. ఖచ్చితంగా ప్రేక్షకులు ఇష్టపడతారు సినిమాని అనేది ఖచ్చితంగా సార్. ఎందుకంటే ఎక్కడ వీక్ రైటింగ్ అంటూ లేదు సార్ సినిమా. వీక్ రైటింగ్ ఉందని అదే సార్. అదే అంటే ట్రెండ్కి ఇప్పుడు అందులో ఇదివరకులాగా ఏంటంటే ఇక్కడ ఇందాక మళ్ళీ వెనక్కి వెళ్ళి, అవును సార్. సో ఇందాక మనం చాలా పేరు చెప్పుకున్నట్టే వాళ్ళందరికీ కూడా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మినిమం ఒక 5 to 6 మూవీస్ చేసేదాకా నిలదొక్కునే ఛాన్స్ ఉండేది. అవును సార్, అవును. ముందు సినిమా చేశాడు రా, పర్లేదు కుర్రాడు, పాటలు డ్యాన్స్లు బాగానే చేశాడు, ఫైట్లు ఒక సినిమా. అవును సార్. మరో సినిమా చేశాడు, ఈ సినిమా కూడా స్టోరీ బాగానే ఉంది, ఈ సినిమా కూడా బాగానే చేశాడు, కుర్రాడు బాగా. ఇట్లాగా ట్రయల్ చేసుకుంటూ ప్రూవ్ చేసుకుంటాడు ఒక 5-6 సినిమాలకి దాకా అవకాశం ఉండేది. ఇప్పుడు జనాలకి అంత టైము గ్యాప్ ఇవ్వటం లేదు. ఖచ్చితంగా సార్. కొడితే ఫస్ట్ అవును సార్ ఉలిసిని కొట్టాలి, లేదంటే తప్పుకోవాలన్నట్టు. అవును సార్, ఖచ్చితంగా. అలాంటప్పుడు అందరి దృష్టి ఎలా ఉంటుందంటే ఎలా కొట్టాలంటుంది. అవును సార్. మరి ఆ టెన్షన్ ఉంటుందా ఉండదు దీనికి? అంటే సార్ అన్ని ఆలోచనలతోనే సార్. అంటే అది నాకు ముందే నా మైండ్లో ఉండింది సార్. ఇప్పుడు ఏదున్నా ఒకే అవకాశం సార్ దొరికేది, ఒకే ఇంప్రెషన్ సార్ మనం క్రియేట్ చేయగలిగింది. సో నా వంతు 100% అంటే సార్ మనము ఎంత ఎఫర్ట్ పెట్టినా సార్ కరెక్ట్ క్యాన్వస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి సార్, కరెక్ట్ స్టోరీ సార్. నేనైతే ఏదైతే ఆఫర్ చేయగలను ప్రేక్షకులకి దాన్ని కరెక్ట్గా చూపించేటువంటి స్టోరీని అయితే మేము సెలెక్ట్ చేశాను సార్. అండ్ నాకు ఒక నమ్మకం ఉంది సార్. అంటే ఇప్పుడు మొన్న వదిలిన ట్రైలర్ కూడా ఓన్లీ ఒక 15 to 20% ఆఫ్ ద స్టోరీనే సార్ అది రివీల్ చేసింది. ఆ ట్రైలర్ కట్ కూడా మీరు చూస్తే సార్
ఎక్కువ స్టోరీ రివీల్ కాకుండా సరే. ఒక ఎమోషన్ ఉంది, ఒక డ్రామా ఉందని ఎస్టాబ్లిష్ చేసే ఒక ఆలోచనతో చేసిన కట్ అంతే సార్ అది. సో అంటే నేను సినిమా గురించి ఇప్పుడే ఏది ఎక్కువ చెప్పినా బాగోదు సార్. సో అది రిలీజ్ అయినప్పుడే దాని గురించి మాట్లాడితే బాగుంటుంది అనేసి అంతే సార్. బట్ నమ్మకం అంటూ ఖచ్చితంగా ఉంది సార్. చాలా ఆలోచించి చేసిన సినిమా సార్. నేను బెంగళూరు వచ్చినప్పుడు మీ డైరెక్టర్ గారు పాట వదిలేరు కదా, అక్కడ సాంగ్ ఒకటి వదిలేరు సార్. తర్వాత నెక్స్ట్ సాంగ్ హైదరాబాద్ వదులుతామంటే ఈసారి అంటే చెప్పాను అన్నాను, మంచి మాస్ సాంగ్ ఒకటి చూడండి బాగుంటుంది ఎప్పుడంటే, లేదు సినిమాలో చాలా అద్భుతంగా ఊపేసే మాస్ సాంగ్ ఉంది సార్ అది అన్నారు. నిజంగానే ఆ సాంగ్ ఇప్పుడు ఈ సినిమాకి లేదు సార్, అది డిఎస్పి సార్ బ్లెస్సింగ్స్ అంతే సార్. సార్ అసలు నిజంగా సార్ అంటే అంటే నేను ఏం చెప్పినా తక్కువే సార్. అంత ఆయన ఎప్పుడన్నా నేను ఏదైనా కష్టపడి చూసినప్పుడు కానీ సార్, ఏదైనా సీన్స్ చేస్తారు దగ్గరికి పంపించినప్పుడు కానీ ఏదున్నా చాలా ప్రోత్సహించేవారు సార్. అంత పెద్ద మనిషి ప్రోత్సహించినప్పుడు ఒక యంగ్స్టర్కి ఇంకా ఫైర్ పెరుగుతుంది సార్. సో అది కాకుండా అంత మంచి సాంగ్ ఇచ్చేసరికి ఇంకా అసలు మొత్తం టీం అంతా హ్యాపీ సార్. సార్ ఏదున్నా ది బెస్ట్ ఇవ్వాలని కోరుకుంటారు సార్. ఇప్పుడు చూడండి సార్, మేము యంగ్స్టర్స్ అలా ఏది ఉండదు సార్. సార్కి ఇంకా ఉత్సాహంతో చేస్తారు సార్ కొత్త వాళ్ళకి సార్. మనం కష్టపడతామంటే వాడికి మంచి జరగాలనే ఒక ఉద్దేశంతో ప్రతి క్షణం మన గురించి ఆలోచించి ప్రతి పాట అద్భుతంగా వెళ్ళని ఆలోచిస్తారు సార్. సాంగ్ వైరల్ అవడం కారణం సార్ గోస్ట్ ప్రత్యేకంగా మేము ఏం డాన్స్ చేసినా పాట లేకుండా వెళ్ళలేదు సార్. అది ఆయన బ్లెస్సింగ్స్ అంతే సార్. అది బట్ వాడే శ్రీలీల సార్ ఎక్స్ట్రాడినరీ సార్ అమ్మాయి అసలు చెప్పాలి ఖచ్చితంగా సార్. అంటే ఇప్పుడు సార్కి ఎంత ఇప్పుడు క్రెడిట్ ఉంది సార్ అంటే మేము స్క్రీన్ పైన కనిపిస్తే అసలు నేను కొత్తవాడిని సార్, నన్ను పక్కన పెట్టండి సార్. మ్యాక్సిమం క్రెడిట్ తనకే చెందింది సార్. ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ సార్, తన అద్భుతమైన డాన్సెస్తో ఆల్రెడీ జనంలో చాలా అభిమానాన్ని తెచ్చుకున్న అమ్మాయి సార్. మీరు యాక్చువల్లీ నమ్ముతారు లేదు సార్, బాంబేలో ఎగ్జామ్స్ ఉన్నాయి సార్ తనకి. అయినా కూడా సార్ వచ్చి సాంగ్ షూటింగ్ అప్పుడు 6 days సార్ నైట్ అంతా చదువుకునేది, పొద్దున వచ్చేసి అంటే నాకు తెలుస్తుంది సార్ అంత టఫ్ స్టెప్స్ వేసేటప్పుడు ఎంత టైర్డ్ ఉంది మనిషి అని చెప్పేసి. అయినా కూడా స్క్రీన్ పైన మీరు ఈరోజు చూసేసారు ఎక్కడ టైర్డ్నెస్ కనిపించకుండా టేక్ అంటే కొట్టేశారు సార్. ఎన్ని టేక్స్ అయినా చేసేకి రెడీ. సో అది కేవలం మొన్న కూడా ఒక చిన్న బీటీఎస్ వదిలినాం సార్. చాలామంది పాపం మా అమ్మాయి అంత కష్టపడి పైకి ఎక్కి స్టెప్ వేస్తే సార్ అంటే పాపం కొంతమంది తెలియదు కదా సార్, అది రోప్ అనుకున్నారు సార్. సహజంగా రోప్ కాదు సార్, మీరు బీటీఎస్ ఫుటేజ్ మొన్న వదిలినాం సార్. అవును సార్, అవును సార్. తన పాపం చాలా కష్టపడి, ఎందుకంటే బ్యాలెన్స్ మంది ఏం లేదు సార్, పట్టుకోవడం ఉంటుంది సార్. బ్యాలెన్స్ చేసి తను పైకి వెళ్ళి కిందికి రావాలి సార్. సో అది చాలా అద్భుతంగా చేసింది సార్. మీ కాళ్ళు బలం ఎక్కువ అయితే అంటే అది బ్యాలెన్స్ అంతే సార్, బ్యాలెన్స్ చేయడం సార్. అమ్మాయి 2 కాదు అంటే అమ్మాయి వెయిట్ కూడా ఉండాలి సార్, వెయిట్ మీ బేర్ చేయాలి కదా. బేర్ చేయాలి సార్. అదే నేను ట్విట్టర్లో పెడితే ఎలా నుంచో పెట్టుకున్నాను అన్నారు, రోప్ ఏమో అనుకున్నా. అయ్యో లేదు కదా, లేదు సార్. అందుకేనన్నా మీకు బిస్కెట్ ఫ్యాక్టరీ ఉంది. అయ్యో సార్ అలా లేదు సార్. డిఎస్పీ గారికి 2 అయ్యో సార్ 2 అసలు నేను ఎవరిని సార్, వాళ్ళు గొప్ప వాళ్ళు సార్ వాళ్ళు సార్. సినిమా ఏంటి అప్పుడు యాక్షన్ సీన్ మీద ఇందులో పీటర్ మాస్టర్ ఒక యాక్షన్ సీక్వెన్స్ చేశారు సార్. పార్కోర్ అనేసి ఒకటి ఉంటుంది సార్, అంటే ఫ్రీ రన్నింగ్ అంటే సార్ వెనకాల చేజింగ్ అంటారు చూడండి సార్, మన పక్క చేజింగ్ సీక్వెన్స్ లాంటి సార్. స్టార్టింగ్ అది చేసేటప్పుడు కార్ పైన ఒక ఫ్లిప్ కొట్టే సీక్వెన్స్ ఉంది సార్. ఫ్రంట్ ఫ్లిప్ కొట్టాలి సార్ కార్ పైన. ఆ సీక్వెన్స్ చేసేటప్పుడు ఫ్లిప్ అంటే రొటేషన్ ఫినిష్ కాక కరెక్ట్ నా బ్యాక్ పైన ల్యాండ్ అయ్యాను సార్. దానివల్ల కొంచెం లోవర్ బ్యాక్ ఇంజురీ అయ్యేసరికి చాలా సివియర్ ఇంజురీ అయింది సార్. కరెక్ట్ స్టార్ట్ చేసిన 2వ రోజుకి సార్. అప్పుడు నాకు అదే చాలా బాధ వేసింది సార్. తర్వాత అంటే ఏదో మొండి ధైర్యంతో అలా చేసేసి చాలా ప్రొడక్షన్కి అప్పుడు ప్రాబ్లం జరిగింది సార్. 1 year ఆల్మోస్ట్ షూటింగ్ జరగకుండా 4 months to 5 months నేను బెడ్ రెస్ట్ ఉండి 6 months తర్వాత ఏబుల్ టు వాక్ సార్. తర్వాత రీహాబ్ చేసి ఆ 6 monthsకి అగైన్ సార్ బ్యాక్ టు ఫార్మ్ సార్. అప్పుడు కొంచెం ఫిట్నెస్ అది చేసి మళ్ళీ ఫైట్ నుంచి స్టార్ట్ చేశాం సార్. అమ్మ దెబ్బలాడారా ఇలాంటివి ఎందుకు అంటే ప్రతి ఒక్కరు అన్నారు సార్, అంటే ముందు నుంచి చెప్తూ ఉన్నారు సార్. నా మొండి ధైర్యం వల్ల నా బ్లేమ్ నాదే సార్. అప్పుడు షూటింగ్ ఆగిపోయాను సార్. కానీ డ్యాన్స్ బాగా నేర్చుకున్నట్టున్నారు కదా సార్. అవును సార్, అవును సార్. డ్యాన్స్ శ్రీలీలతో సమానంగా సార్ సార్ చేశారంటే సార్ సార్ సమానంగా ఏం లేదు సార్, తను ది బెస్ట్ సార్. ఏదో ప్రయత్నించినాం అంతే సార్ పక్కన. అదే అంతే సార్. మీరు అలా అంటారో చేస్తుంది కదా సార్. ఎందుకంటే ప్రయత్నించినా సార్ తగ్గిపోలేదు. ఇప్పుడు ఆ అమ్మాయి తగ్గలేదు అసలు లేదు సార్. చాలా ఫాస్ట్ డ్యాన్స్ చాలా బాగా చేశారు. అవును సార్, అవును సార్. సో మీరు అంత సమానం చేశారంటేనే బాగా చేశారు సార్. లేదు మీ స్టేజ్కి అమ్మాయిని తగ్గించలేదు కదా. లేదు సార్, అది ప్రయత్నించడం సార్. మీరు అంటున్నారు కాబట్టి సంతోషం సార్, అట్లీస్ట్ దగ్గరకు వచ్చిందంటే. చాలా ఆల్రెడీ బయటకు లాంచ్ చేశారు కదా. అవును సార్, అవును సార్. ఇప్పుడు రిలీజ్ చేయకముందంటే
ఏమో అనొచ్చు. అవును సార్. రిలీజ్ చేశారు కదా, అవును సార్. పబ్లిక్ బాగానే చేశాడు మీరు కూడా. నేను అన్నాను ఎక్కడ చేశాడు చూపించాను అడుగుతారు. చేత మనం ఇంకోలా మాట్లాడడానికి లేదు. చాలా సంతోషం సార్, చాలా మంది చాలా పాజిటివ్గా బాగా చేశారని చెప్పేసి కాంప్లిమెంట్ ఇచ్చారు సార్. 10 million వ్యూస్. అవును సార్, అవును సార్, అవును సార్. అది ఎన్టీఆర్ సార్కి ఒక హొమాజ్ లాంటి సార్, ఒక ట్రిబ్యూట్ ఆయనకి. ఒక చిన్నప్పటి నుంచి ఆయనకు ఒక అభిమానిగా నా సైడ్ నుంచి ఒక బెస్ట్ ఏం చేయగలము అని ఒక అభిమానం. మీరు చాలా పెద్ద అభిమాని. ఆయన డాన్స్ అయినా, నటన అయినా, వ్యక్తిత్వం అయినా చాలా ఇష్టం సార్. కలిసారు ఎప్పుడైనా? ఇప్పటివరకు అయితే అవకాశం దొరకలేదు సార్. అయ్యా ఇప్పుడు హీరో అయిపోయారు కాబట్టి మరి ఫంక్షన్ దానికి చీఫ్ గెస్ట్ ఆయన్ని వెళ్ళవచ్చు కదా. చాలా సంతోషం సార్. సార్ వస్తే అదే సార్. ఫంక్షన్ ఉందా? ప్రీ రిలీజ్ ఇంకొన్ని రోజులు ఉంటుంది సార్. ఇక్కడైనా సార్ కర్ణాటకలో శివరాజ్ కుమార్ సార్ చేస్తాం సార్, ఇక్కడ కూడా చేస్తాం సార్. సార్ తెలిసిపోతుంది మీ నవ్వు, మీ కళలో స్పార్క్. సార్ 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 కన్వే చేశారా? కాదు మీరు ఆయన ఫ్యాన్ అని సార్కి. అదే సార్, అంటే అవకాశం దొరకలేదు సార్ ఎప్పుడు. ఎవరు తెలుస్తుంది? అదే సార్, అవకాశం దొరకలేదు సార్ ఇప్పుడు సార్ నేను మీట్ అయ్యాను సార్. అసలు ట్రై చేయలేదా మీట్ అవ్వడానికి? అంటే సార్ ఇప్పటివరకు కుదరలేదు సార్. బట్ మోస్ట్ హ్యాపీయెస్ట్ ఫీల్ అవుతుంది సార్ సార్ కలిసిన రోజు. ఏ సినిమా ఇష్టం ఆయన దాంట్లో అన్నింటిలో? సార్ నాకు అంటే ఆయన పెద్ద ఫిల్మోగ్రఫీలో అంటే టెంపర్ అనే ఫిల్మ్కి ఇంకా కొంచెం ఎక్కువ ప్రేమ పెరిగింది సార్. క్లైమాక్స్ సీన్లో పర్ఫార్మెన్స్ కానీ ఎమోషనలీ మనల్ని చాలా మూవ్ చేస్తుంది కాబట్టి సార్ చాలా నచ్చింది సార్ నాకు. అలా ఇంకా అదే సార్, అభిమానానికి అర్థం ఉండదు సార్, అది ఎలా వస్తుందని చెప్పలేము సార్. తల్లి ప్రేమ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయలేము, అభిమానాన్ని కూడా అంతే సార్. మీరు కాగితాలు ఎగరేసారా? సార్ చాలా సార్. మేము థియేటర్కి వెళ్ళిపోయేవాళ్ళం సార్. ఏ తెలుగు సినిమా వచ్చినా, కన్నడ సినిమా వచ్చినా మేము థియేటర్ స్నేహితులతో పాటు వెళ్ళిపోయేవాళ్ళం సార్. ఎంజాయ్ చేస్తాం సార్, అందరిలాగే కేకలు వేయడం, మరవడం సార్. మీరు ఇప్పుడు ఎంత గాఢమైన ఎన్టీఆర్ ఫ్యాన్ అంటే మిగతా హీరోల ఫ్యాన్స్ ఫీల్ అవుతారేమో సార్. అందరిపైన అదే సార్, ఒక గొప్ప స్థాయికి ఒక గొప్ప నటుడయ్యి ఒక సమాజంలో పేరు తెచ్చుకోవడం అంత సులభం కాదు సార్. ప్రతి ఒక్కరూ వాళ్ళు ఏదో అచీవ్ చేసినందుకే సార్ అంత గొప్ప వాళ్ళైంది. అంత లక్షల మంది అభిమానులు మీరు మనం ఇంటర్వ్యూ కన్నా ముందు మాట్లాడుకున్నట్టు అంత సులభంగా రారు సార్. ఎంతో అదృష్టం ఉండాలి, అంతే కష్టం కూడా ఉంటుంది సార్ దాని వెనక. సో అందరిపైన నాకు అపారమైన గౌరవం సార్. అభిమానం అనేది సార్ మనకి పర్సనల్గా ఇష్టం సార్, అంతే. ఎన్టీఆర్ అంతే సార్. యాక్చువల్గా బళ్ళారి అంటే రాయలసీమ బార్డరే, అంతే సార్. సో రాయలసీమ వాళ్ళకి ఎన్టీఆర్ అంటే కొంచెం ఉంటుంది సార్, కొంచెం ఎక్కువ అభిమానం ఉంటుంది. నందమూరి అమ్మాయిలు ఎక్కువ సార్. బాలకృష్ణ సార్ కూడా చాలా మంది అమ్మాయి, చాలా సీనియర్ ఎన్టీఆర్. అవును సార్, అవును సార్. మీరు ఇక్కడ బళ్ళారిలో లేకపోతే రాయలసీమ వచ్చేవారు ఆ సినిమాల కోసం? అంటే సార్ ప్రతి సినిమా వస్తుంది సార్ అక్కడ, మాది బార్డర్ కాబట్టి సార్ ప్రతి సినిమా రిలీజ్ అయ్యేది సార్. సాయి గారి థియేటర్ కూడా ఉండేది కదా? ఉంది సార్, రాధికా థియేటర్ అనేది సూపర్ ప్రొజెక్షన్. ఇండస్ట్రీలో బళ్ళారి సాయి అంటారు. అంతే సార్, అంతే సార్. సో ఆయన నుంచి నేర్చుకోవాలని ఏమైనా అనిపించిందా? ఎన్టీఆర్ డ్యాన్స్లు చూసినా, ఫైట్లు చూసినా, యాక్టింగ్ చూసినా మనం కూడా అలా అది బాగుంటుంది కదా అలాగేమైనా ఉందా మీకేమైనా ఇన్స్పిరేషన్? అంటే సార్ ఒక ఉత్సాహం వస్తుంది కదా సార్ సార్ది చూసినప్పుడు. అంటే మనం కూడా ఏదో ఒకటి చేయాలి, అట్లీస్ట్ ఒక 20-30% అనేది దగ్గరికి రాగలిగితే చాలు, ఒక సాటిస్ఫాక్షన్ లైఫ్లో అని కష్టపడుతూ ఉంటాం సార్. సో అంతే సార్. ఆయన పాటలకు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుండే వాళ్ళ? చాలా సార్. లవ్ దెబ్బ అనే ఒక సాంగ్ ఉంది సార్, జనతా గ్యారేజ్లో పక్కలు, అంటే చాలా ఉన్నాయి సార్. సార్ ఫాస్ట్ నెంబర్స్ ఏదన్నా వేసుకుని చేస్తూ ఉండేవాడిని సార్, ఊరికే అలా అంతే సార్. ఆయన సాంగ్స్ అంటే ప్రాక్టీస్ అనమాట సార్. ఈ సినిమాకి అంటే ఈ ప్యాకింగ్ చేసుకున్నప్పుడు జెనీలను తీసుకున్నారు, శ్రీలను తీసుకున్నారు, ఇలాగ కన్నడ వాళ్ళు యాక్టింగ్ తీసుకున్నారు కదా? అవును సార్. సో మేజర్ దృష్టి తెలుగు మీద కాన్సన్ట్రేట్ చేశారా? ఎప్పుడు లేదు సార్, స్టార్టింగ్ నుంచి ఇది ప్యూర్ కన్నడ ఫిల్మ్ సార్. ప్యూర్ కన్నడ మొత్తం మేము షూట్ చేసింది కూడా చాలా వరకు కన్నడ. యాక్చువల్లీ బైలింగుల్ సార్, అంటే కొన్ని పోర్షన్స్ కూడా తెలుగులో ఇంపార్టెంట్ సీక్వెన్స్లు ఉంటాయి కదా సార్, అది షూట్ చేసాం సార్. డబ్బింగ్ మొత్తము ఆర్టిస్ట్ ఏదైతే ఉన్నారో సార్, ఇప్పుడు నేను తెలుగులోనే డబ్బింగ్ ఇచ్చాను సార్. మళ్ళీ ఎవరైతే ఆర్టిస్ట్ ఉన్నారో వాళ్ళంతా తెలుగులోనే డబ్బింగ్ ఇచ్చారు సార్. సో అలా 2 మార్కెట్స్ని కవర్ చేసాం సార్. సాయి సార్కి ఉన్న బ్యానర్ పెద్ద బ్యానర్ కదా సార్ మనకి, సార్కి కూడా ఇక్కడ సమానంగా ఇంపార్టెన్స్ ఉంది సార్. సో సార్ తెలుగులో కూడా మనం పుష్ చేయాలి ఫిల్మ్ అని చెప్పేసి సార్. ఇది మీరు చూసే రవిచంద్రన్ సార్, సుధారాణి మేడం, కిరణ్ శ్రీనివాస్ గారు, అచ్యుత్ గారు, చాలామంది ఏదైతే ఉన్నారో క్యాస్టింగ్ క్రూ సినిమాలు చాలామంది కన్నడ వాళ్ళు ఉన్నారు సార్. ఒక బ్యూటిఫుల్ అమాల్గమేషన్ అనుకోండి సార్, మన తెలుగు వాళ్ళు, మన కన్నడ వాళ్ళు బ్రదర్స్ లాగా కలవడం. అంటే చాలామంది కన్నడ నుంచి అవుదామని సార్ వచ్చిన వాళ్ళు ఫోకస్ తెలుగు మీదే పెట్టారు. ఓకే సార్, ఓకే సార్. అంటే కన్నడ సినిమా ఎలాగో మనం కన్నడలో ఉన్నాము, అక్కడ రిలీజ్ చేస్తాము, ఎలాగో చూస్తారా సార్, అది వేరే సంగతి. తెలుగు మార్కెట్ పెద్దది, తెలుగు హీరో అనిపించుకుంటే
తెలుగు మూలాలు ఎలాగ ఉన్నాయి ఇలా ట్రై చేసిన వాళ్ళని నేను చాలామంది చూశాను. ఓకే సార్, ఓకే. మీరు కూడా ఆ యాంగిల్లో అలానే సార్. ఇప్పుడు బార్డర్స్ అనేది లేదు సార్ ఒక యాక్టర్కి. మీరు చూస్తూ ఉంటే మంచి టాలెంట్ ఉంటే ఎక్కడన్నా అభిమానిస్తున్నారు సార్. హిందీలో అభిమానిస్తున్నారు సార్ మంచి టాలెంట్ ఉన్న యాక్టర్స్. కన్నడ నుంచి ఇప్పుడు ఎస్ సార్ కానివ్వండి సార్, రిషబ్ శెట్టి సార్, సుదీప్ సార్, భాషకు అతీతంగా ఈరోజు పెద్ద పేరు సంపాదించుకున్నారు సార్. సో అలా ఎప్పుడు లేదు సార్. నాది ఏదన్నా నా మూలాలు నేను గర్వంగా చెప్పుకుంటాను సార్. నేను పుట్టింది పెరిగింది కంప్లీట్లీ కర్ణాటకలో సార్. సో నా మూలం అదే సార్. ఏమంటే సాయి సార్ మన బ్యానర్ ఇక్కడ ఖచ్చితంగా సినిమా పుష్ చేయాలనే ఒక ఉద్దేశంతో సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా సార్ అంతే. ఇప్పుడు కర్ణాటకలో పెద్ద డైరెక్టర్లు చాలామంది వచ్చారు ఇప్పుడు కర్ణాటక నుంచి. అవును సార్, అవును సార్ వచ్చారు ఇప్పుడు సార్. ప్రశాంత్ నీల్ గారు చేస్తున్నారు సార్. సార్ కూడా సో వాళ్ళని తోటి సినిమా చేసుకోవాలి, సినిమా చేయాలని లోపల ఎక్కడైనా అనిపిస్తుంటుందా? వాళ్ళు చాలా పెద్దవారు సార్. అంటే నాకు ఇప్పుడు యంగ్స్టర్స్తో చేయాలని చాలా ఆశ ఉంటుంది సార్. అంత పెద్దవాళ్ళతో అవకాశం చాలా అపురూపం, కష్టం కూడా సార్. సో యంగ్స్టర్స్తో అదే వాళ్ళకి ఒక ఫైర్ ఉంటుంది, ఒక కసి ఉంటుంది సార్. వాళ్ళతో చేయాలని ఆశ ఎక్కువ ఉంటుంది సార్ కొత్త వాళ్ళతో. అంటే ఇప్పుడు ఈ సినిమా అంటే లాంచింగ్ సినిమా కాబట్టి మీ పొటెన్షియాలిటీ తెలియాలి. అవును సార్. మీకున్న స్కిల్స్ తెలియాలి. దానికోసం ఒక లాంచింగ్ ప్యాడ్ ఇది. అంతవరకు మించి దీన్ని ఏమి అద్భుతం మనమేమి సినిమా జనాలు. బట్ అలా కాకుండా ట్రెండ్లోకి రావాలి సార్ అనుకున్నప్పుడు కొత్త సబ్జెక్టు, వెరైటీ సబ్జెక్టు, దాని ప్రొడక్షన్ ఇదంతా అలాంటి ప్లాన్లు ఏమైనా ఉన్నాయా నెక్స్ట్ సార్? అంటే నేను సినిమాలది ఒకటే సార్ నమ్మేది. ఇప్పుడు మీకు తెలియదేం లేదు సార్. అంటే థియేటర్స్ ఆడియన్కి విజిట్ చేయాలంటే, ఆడియన్స్ థియేటర్ విజిట్ చేయాలంటే ఖచ్చితంగా ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ మనం ప్రొవైడ్ చేయాలి సార్. థియేటర్లో కూర్చొని చూసి ఒక కారణం ఇవ్వాలి సార్. ఇప్పుడు మీన్స్ ఆఫ్ సోర్సెస్ టు వాచ్ ఫిల్మ్స్ చాలా ఎక్కువ అయిపోయాయి సార్. ఓటీటీలో చూసుకోవచ్చు సార్, ఫోన్లో చూసుకోవచ్చు. బట్ ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ రీజన్ ఉండాలి కదా సార్ థియేటర్కి వచ్చి కూర్చొని చూడడానికి. నేను ఒకటే నమ్మేది సార్. ఒకవేళ మనము ఫిల్మ్ చేస్తే అది ప్యూర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేయాలి సార్. అండ్ థియేటర్కి మనల్ని నమ్మి ఆడియన్స్ వచ్చి కూర్చొని చూసేటప్పుడు డిసప్పాయింట్ కాకూడదు సార్. అన్ని ఆస్పెక్ట్స్లో సార్. టెక్నికల్ కావచ్చు, ఇప్పుడు థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అని మన మందికి కదా సార్ అనేది. సౌండ్ నుంచి, విజువల్ ఎక్స్పీరియన్స్ నుంచి, ఆ క్యాన్వాస్లో ఎందుకు మన సినిమా చూడాలని దానికి రీజన్ కావాలి సార్ థియేటర్కి రావాలంటే ఆడియన్స్. సో నేను అదే సార్ బిలీవ్ చేసి ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఆఫర్ చేస్తుందంటే అది ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కాంతార వచ్చింది సార్. చాలా తక్కువ బడ్జెట్లో సార్, విత్ ఇన్ 20 crores షూట్ చేశారు సార్ సినిమాని. ఎంత అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగింది సార్ ఆడియన్స్కి అది. సో నేను ప్రత్యేకంగా నమ్మేది అదే సార్. మనం ఏ సినిమా చేసినా ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. బట్ ఫస్ట్ సినిమా అనేది ఇందాక మనం అనుకున్నట్టు ఒక లాంచ్ బట్ ఇది ఇలాగే ఉండాలి అంటే సార్ ఇది అంటే కనపడడానికి అలా అనిపించచ్చు కానీ సార్ ఇందులో కూడా చాలా ఉంది సార్. ఏదో కేవలం ఇంకా మీరు చూపించని థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరే ఉంది. ఏదో కేవలం మనము నా బెనిఫిట్ కోసము నన్ను పరిచయం చేసుకోవడానికి జనాల కోసం చేసిన సినిమా కాదు సార్. ఒకవేళ అదే అయినంటే 13 ఏళ్ల తర్వాత జనీలియా మ్యామ్ మళ్ళీ వాపస్ వచ్చేవారు కాదు సార్. ఆవిడకి మంచి క్యారెక్టర్ ఉంది కాబట్టి తను ప్రేమతో వచ్చి చేశారు సార్ మేడం. ప్లస్ రవిచంద్రన్ సార్ అన్నేళ్ల అనుభవం ఉన్న అన్ని సినిమాలు చేసిన వ్యక్తి కూడా మొన్న మీరు వచ్చినప్పుడు సార్ కూడా ఎంతో ప్రేమగా చెప్పారు సార్. ఎంతో అద్భుతమైన క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు డైరెక్టర్ కూడా థ్యాంక్స్ చెప్పినారు సార్. సో అలా ఉంది సార్. అంటే మేము చేశాను సార్. ఎండ్ ఆఫ్ ది డే డిసైడ్ చేయాల్సిన ఆడియన్సెస్. సో ఇది కూడా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉండే సినిమా అంటారు. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా సార్. అంటే మా సైడ్ నుంచి బెస్ట్ ఎఫర్ట్స్ ఇచ్చాం సార్. ఇప్పుడు ఫైట్స్ అయినా సాంగ్స్ అయినా సార్ థియేటర్లోనే చూడాలా అనే ఒక భావన కలిగేటట్టు చేయాలనేది ఒక ఉద్దేశం సార్. అదే కానీ జనాలు ఇప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందంటే ఈజీ ఒక మాట సార్ నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగడం ప్లీజ్ మీరు ఒకరి మీద మనం కామెంట్ పాస్ చేయడం ఈజీ ఉంటుంది. అవును సార్. ఈజీ ఏమంటారు గాలి చంద్ర గారు అవును సార్ ఆయనకి డబ్బులు ఉన్నాయి, అవును సార్, ఒక 10-20 కోట్లు కాదనుకుంటే సినిమా అయిపోతుంది, అవును సార్, అవును అనే ఒక రకమైనటువంటి నెగిటివ్ లేదా లీనియన్స్ ఫీలింగ్ కొంతమందిలో ఉండడానికి అవకాశం ఉందంటారు లేదంటారా? అది సహజం సార్. అంటే ప్రివిలేజ్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు అనడం చాలా సహజం సార్. బట్ నేను ఎనీ కామెంట్ ప్రేక్షకులు చేసినప్పుడు దాని విత్ అట్మోస్ట్ రెస్పెక్ట్ నేను తీసుకుంటాను సార్. మనం సినిమాలు చేస్తుంటే వాళ్ళకి వస్తుంది సార్. సో ప్రతి రైట్ ఉంది సార్ వాళ్ళకి. వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేయడానికి ప్రతి రైట్ వాళ్ళకు ఉంది సార్. సో నేను కన్స్ట్రక్టివ్గా తీసుకుంటాను సార్. ఎక్స్ప్రెస్ చేయడానికి రైట్ ఉంది. పర్సనల్ చేసినా నేను కన్స్ట్రక్టివ్గా తీసుకుంటాను సార్. నేను అసలు దాన్ని డిస్రెస్పెక్ట్ చేయను సార్. మన వంతు ఏముంది సార్, వాళ్ళ అభిప్రాయం ఓకే మనం పాజిటివ్గా తీసుకోవాలి సార్. మన వంతు కష్టపడి మన కష్టం నిజంగా ఇష్టపడితే వాళ్ళ అభిప్రాయం మారుతుంది సార్. అభిప్రాయం ఉండడం తప్పేముంది సార్. ప్రేక్షకులు కాకపోతే అభిప్రాయాలు ఎవరు చెప్తారు సార్, వాళ్ళే చెప్పాల్సింది సార్. కానీ నాకు మొన్న బెంగళూరు వచ్చినప్పుడు కొంచెం స్పెషల్గా సార్ ఏంటి డెస్టినీ అనిపించింది సార్. మీరేమో ఫంక్షన్ ఫస్ట్ అవును సార్, అవును ఫస్ట్ సాంగ్ కరెక్ట్ సార్.
బట్ ఆ రోజుకి బయలు మీద వచ్చేస్తాను అనుకున్న ఫాదర్ అవును సార్, అవును సార్, రాలేదు. అవును సార్, పాపం అలా ఈవెంట్ని ఆయన మిస్ అయ్యారు. అవును సార్. అలా ఈవెంట్లో ఆయన మీరు మిస్ అయ్యారు. అవును సార్, అవును. ఎంత నాకు బయట ఉన్న మాకే కొంచెం అదే సార్. చిన్న ఇదిగా అనిపడి ఆ పెయిన్ మీకు ఎలా ఉండేది? అంటే ఖచ్చితంగా బాధ ఉంటుంది సార్ అది. బట్ నా ఒక నమ్మకం సార్, అంటే మా నాన్నైనా మా కుటుంబం అయినా మా వల్ల చాలామంది సంతోషంగా బతికారు కానీ సార్, అందరికి మేము మేలు చేసాం, మంచి చేసాము, సమాజానికి కూడా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసి చాలామందికి సాయం చేశాం సార్. సో మనస్సాక్షికి మాకు తెలుసు కాబట్టి సార్, దేవుడు మాతో ఉన్నాడని చెప్పేసి ఎటువంటి కష్టాలు వచ్చినా జీవితంలో ఎప్పుడు మేము భయపడలేదు సార్. ఇప్పుడు అంత లేకపోతే సార్, 12 ఏళ్ళ నుంచి రాజకీయ జీవితం నుంచి దూరంగా ఉన్న మా నాన్న రాజకీయంలో మళ్ళీ వచ్చినప్పుడు అంత ముఖపరిచయం లేని గంగావతిలో, ముఖపరిచయం అంటే సార్ ఎప్పుడు ఆ ప్రాంతాల్లో ఎక్కువ తిరగలేదు సార్ రాజకీయంగా. అయినా అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు ఆశీర్వాదంతో, అక్కడ ఉన్న జనాల ఆశీర్వాదంతో గెలిపించారు సార్ ఎమ్మెల్యేగా 12 ఏళ్ళ గ్యాప్ తర్వాత కూడా సార్. సో ఆ ప్రేమ జనాల్లో ఇంకా ఉందంటే మేము ఆ నమ్మకాన్ని పెట్టుకున్నాం సార్. ఇంకా జనాలు మేము చేసినటువంటి కార్యాల వల్లే సార్ అదంతా సాధ్యమైంది. సో అప్పుడు జరిగినప్పుడు కూడా నాలో ఒక పక్క బాధ ఉండింది అంతే తప్ప సార్, నాకు ఖచ్చితంగా నాకు తెలిసింది సార్ త్వరలో అంత మంచిది అవుతుందని చెప్పేసి సార్. న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చేసిన సాయము, వాళ్ళు కరెక్ట్ తీర్పు ఇచ్చేసరికి ఆయన మళ్ళీ ఇప్పుడు వచ్చేసారు బయటికి. మీ ఏజ్ అంతా మీ ఫాదర్ ఇప్పుడు చిన్నప్పుడు సార్ 2008 అప్పుడు సార్ జరిగింది. 8 ఏళ్ళు సార్ మా వయసు అప్పుడు. అంతే 8 years. 8 years జైలుకి. అవును సార్, అవును సార్. మీకు పెద్దగా ఏమీ ఎక్కువ తెలియని వయసు. అంతే సార్, అంత తెలియదు సార్ అప్పుడు. ఎలా దాన్ని తట్టుకున్నారు ఇప్పుడు? అంటే చిన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత మనకి తెలియదు సార్. బట్ సహజంగా అంటే అంటే అది ఇది అని ఫాదర్స్ పైన కామెంట్ చేసేది కామన్గా సార్. అంటే చిన్నప్పుడు హర్ట్ అవుతూ ఉంటాం సార్. బట్ మీ క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ ఎవరు అంటే సార్ వెనకాల మాట్లాడుకున్నా కొన్నిసార్లు అలా హర్ట్ అవుతుంటారు. బట్ అదేం నేను పర్సనల్గా ఎక్కువ తీసుకోలేదు సార్. అంటే తండ్రి లేకుండా ఇంట్లో ఉండడం అంతే కదా సార్. ఇప్పుడు ఏ వయసులో అయితే ఒక కొడుక్కి అత్యంత అవసరం ఉంటుందో ఒక తండ్రి పక్కన ఉండడం సార్, ఆ 4 years నేను ఆల్మోస్ట్ మిస్ చేసుకున్నాను సార్. బట్ ఆ స్థానాన్ని మా తల్లి ఫిల్ చేసింది సార్, ప్రాబ్లం ఏం లేదు సార్. సో అలా ఏదో గడిచిపోయింది సార్ ఒక బ్యాడ్ ఫేజ్ లైఫ్. అంతే సార్, అంతే సార్. ఏం చెప్తుంటారు? బాధపడక అదే సార్, ఏదన్నా కష్టపడి చదువు అంతే సార్. చదువు పైన ఫోకస్ చేయి. ఎవరికి చదవమని చెప్పేవారు? బాగా చదవమని చెప్పేవారు సార్. అంతే. మరి ఎప్పుడు చదువు మీద పెట్టి చాలా సార్. అంటే ఏంటి ఇప్పుడు మీరు బిజినెస్ అండ్ పొలిటిక్ మేనేజ్మెంట్కి వెళ్ళడానికి రీజన్ ఏంటి? అంటే ఏదైనా మీ బిజినెస్లు చూసుకోవడం కోసమా, ఏదైనా కొత్తగా ఎస్టాబ్లిష్ చేయడం కోసమా? అంటే ఉండేది గోల్ ఏనా? అంటే సార్ బిజినెస్ పైన ఒక బేసిక్ నాలెడ్జ్ ఉండాలని చెప్పి ఆ కోర్స్ చేయడం సార్, బిజినెస్ మేనేజ్మెంట్. అంతే సార్, అంతవరకే తప్ప ఏం ప్రత్యేకంగా ఏం లేదు సార్. మా అమ్మకి నేను ఇంజనీర్ అవ్వాలని చాలా ఉండేది సార్. బట్ నాకు ఎప్పుడు అంత ఆసక్తి ఉండలేదు సార్ ఇంజనీరింగ్ పక్క. సార్ నేను సాఫ్ట్వేర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు. అంతే సార్, అంటే కొంచెం కాక సార్ మనకు సెట్ కాక సైడ్ వచ్చేసాను సార్. ఎప్పటికీ మీ ఓన్ వెంచర్ ఏదైనా చేయాలని బెంగళూరులో బిజినెస్, ఎందుకంటే బెంగళూరు అయితే పెద్ద బిజినెస్ హబ్ కదా. అవును సార్, అవును. అలా ఎప్పుడు అనిపిస్తుంది? ప్రస్తుతానికి అయితే ఏది లేదు సార్. అప్పట్లో కూడా ఎప్పుడు అనిపిస్తుంది? ఎప్పుడు అంత సడన్గా ఒక రిచ్ కిడ్స్కి ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్ ఉంటారు, చుట్టూ ఉంటారు, అక్కడ ఏదైనా బిజినెస్ చేద్దాము, ఏదో రెస్టారెంట్ పెడదాము, లేకపోతే పబ్బు పెడదాము, ఏదో ఉంటాడు, ఇలాగా లాగుతుంటారు అన్ని వైపుల నుంచి. అలాంటి ఎప్పుడు మీకు దొరకలేదా? ఎప్పుడు అలా ఎప్పుడు లేదు సార్. అంటే బిజినెస్ పరంగా నేను ఎప్పుడు అంత లేదు. మా అక్క మంచి బిజినెస్ మైండ్ సార్, ఆవిడ మంచి బిజినెస్ ఉంటుంది. నేను ఎప్పుడున్నా సార్ ఫిలిమ్స్ గురించి ఒక యాక్టర్ అవ్వాలనే దాని గురించి ఎక్కువ నా ఆలోచన ఉండేది సార్. అంతే సార్. ఓకే ఓకే సార్. సో మొత్తానికి మీ మొదటి నుంచి గోల్కి ఇప్పుడు దానికి వచ్చేసారు సార్. ఆ గోల్కి వచ్చి అంతే సార్, స్టార్ట్ అయింది సార్. వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ టెన్షన్? అంటే సార్ ఉంటుంది సార్. ఇప్పుడు మనం ఇన్నేళ్ళు కష్టపడి ఒక సినిమా తీసే ప్రేక్షకులు త్వరలో చూడబోతున్నారు సార్. సో వాళ్ళు సంతోషపడితే వెరీ హ్యాపీ సార్. నమ్మకం ఉంది సార్ ఇష్టపడతారని చెప్పేసి. ఎందుకంటే కష్టం కనిపిస్తుందని నమ్మకం ఉంది సార్. నాది ఒకటిదే కాదు సార్, చాలామంది కష్టపడ్డారు సార్ సినిమాలు. జెనిలీ మేడం కూడా ఆల్మోస్ట్ 40 days షూటింగ్కి ఆవిడ వచ్చారు సార్. రవిచంద్ర సార్ ఒక 30 days. సో అందరు చాలా కష్టపడి ఇష్టపడి చేసిన ఫిలిం సార్ అది. టెక్నికలీ కూడా సార్ ఎంతమంది టెక్నీషియన్స్, సెంట్రల్ సార్ టీమ్ అవ్వచ్చు సార్, ఆర్ట్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు సార్, డిఎస్పి సార్ సైడ్ నుంచి కూడా చాలా కేర్ తీసుకుని మ్యూజిక్ చేశారు సార్. సార్ సార్ ఇప్పుడు ఫైనల్ కాపీ చూసుంటారు? ఇంకా నేనైతే ఇంకా చూడలేదు సార్. ఇంకా ఫైనల్ కరెక్షన్స్ జరుగుతూ ఉన్నాయి సార్. చూసాను సార్. ఎలా అనిపిస్తుంది? అంటే అనుకున్నది చేయగలిగామని ఒక నమ్మకం సార్. ప్లస్ నా వంతు కూడా నేను ఏదైతే న్యాయం చేయాలో
అది ఓకే. చేయగలిగాను అనిపించింది బళ్ళారిలో కొన్ని వందల సినిమాలు చూసిన ఒక ఆడియన్స్గా సార్. మీకు జడ్జ్మెంట్ ఉంటుంది కదా. 100% సార్. మీ ఏజ్ ఇప్పుడు ఏమీ పెరిగిపోలేదు కదా. అవును సార్, అవును సార్, మీరు పర్ఫెక్ట్ ఒక సినిమాగా అభిమాని ఏజ్లోనే ఉన్నారు. అవును సార్, అవును సో సార్. ఇప్పుడు ఆ స్క్రీన్ మీద ఆ సినిమా చూడగానే సార్ ఒక ఎన్టీఆర్ ఫ్యాన్గా, ఒక సినిమా ఫ్యాన్గా మీ సినిమా మీకేమనిపించింది? చాలా బాగుందని అనిపించింది సార్. సంతోషంగా అనిపించింది సార్. అంటే మొత్తానికి ఇన్ని రోజులు కష్టపడింది కనిపించినప్పుడు తెరపైన చాలా మీ ఏజ్ గ్రూప్ వాళ్ళంతా చూసి ఎంజాయ్ చేస్తారు. నమ్మకం ఉంది సార్. అది ఖచ్చితంగా నమ్మకం ఉంది సార్. అంటే సార్ డాన్సులు రావాలి. నేను ఎందుకు అదే అడ్డుపడుతుందంటే అంటే సార్ ఇప్పుడు సార్ మీకే కనుక ఈ సినిమా నచ్చి నేనే ఈ సినిమా బళ్ళారిలో థియేటర్కి వస్తే నేనే థియేటర్ ఎలా ఉంటుంది చూస్తే నేను ఎలా అంటాను. అవును సార్. సో అదే కదా అంటారు ఇప్పుడు ఎలా. ఖచ్చితంగా సార్. అది అంటే సార్ డాన్స్లో సార్ ఫైట్లో ఉన్నా సార్. అంటే ఇప్పుడు మేము డాన్స్లో కూడా ఒక ప్రయత్నం సార్. అంటే నా వంతు నేను ఏది కొత్తగా చేయగలను పాటల సైడ్ నుంచి కూడా సార్, ఫైట్ల సైడ్ నుంచి కూడా సార్. ఇప్పుడు ఫైట్లలో కూడా మనం ఏం కొత్తగా చేయగలము అనే ఒక ఆలోచనతో మేము ముందు నుంచి చాలా జాగ్రత్తగా కష్టపడి చేసాం సార్. సో ఏదున్నా కొత్త అనుభవం అంటూ ఖచ్చితంగా ఆడియన్స్ థియేటర్లో ఇచ్చేస్తుందని నమ్ముతున్నాను సార్. సార్ మీ డౌన్ టు ఎర్త్ బిహేవియర్ సార్, మీ బిస్కెట్ ఫ్యాక్టరీ, అయ్యో సార్, మీ మంచి సినిమా సార్, మీ మంచితనం మీకు సార్ మంచి సక్సెస్ని సార్ ఇస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. ఫంక్షన్కి మదర్ ఫాదర్ అందరూ వస్తారు ఇప్పుడు ఇక్కడ? వస్తారు సార్. మా నాన్న అందరూ వస్తారు సార్. అందరూ వస్తారా? సార్. సో అందరినీ తీసుకురండి సార్. ఎందుకంటే తెలుగు వాళ్ళు కూడా పరిచయం అవ్వాలిగా. ఖచ్చితంగా ఖచ్చితంగా ఖచ్చితంగా. హోప్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.